హాయ్, హలో ఎవ్రీవన్. టోటల్ ప్రపంచమంతా బిలీఫ్ సిస్టమ్ పైన, నమ్మకం పైన నడుస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అడవిలో ఎత్తైన జంతువు జిరాఫే. చాలా లార్జెస్ట్ అనిమల్ అంటే ఎలిఫెంట్. ఫాస్టెస్ట్ అనిమల్ అంటే చిరుతపులి. తెలివైనది అంటే నక్క. ఈ అన్ని క్వాలిటీస్ ఉంటే దానికి రాజు కావచ్చు అనమాట, అడవికి రాజు కావచ్చు. కానీ సింహంలో ఈ క్వాలిటీస్ ఏవి లేవు. అది ఎందుకు రాజు అయింది? ఒక సందర్భంలో ఎవరో అడిగారంట సింహానికి, ఈ క్వాలిటీస్ ఏమీ లేవు నీలో, నువ్వు ఎందుకు రాజు అయినావంటే అప్పుడు సింహము జవాబిస్తుందంట, ఎందుకంటే నేను రాజు అంతే, అందుకే నేను రాజు అయినాను అని చెప్తుందనమాట. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, ఎప్పుడైతే అది నమ్మిందో దాని యొక్క యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది, దాని యొక్క యాక్షన్లో చేంజ్ వచ్చింది, అందుకే అది రాజు అయింది. ఒకరోజు ఏనుగు, సింహం ఎదురు పడ్డాయి. ఏనుగు అనుకుంటే దానిపైన అడుగు పెడితే దాని పేగులు బయటకు వస్తాయి సింహాన్వి. ఏనుగు తొండంతో చుట్టి అట్లా ఇసిరి కొట్టుకునే అంత దూరం పోయే అంత శక్తి ఏనుగులో ఉంది. కానీ ఎప్పుడైతే ఏనుగు, సింహం ఎదురు పడ్డాయి, దాని కళ్ళల్లో ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది. ఏనుగు దాన్ని చూసాంట్లే, సింహాన్ని చూసాంట్లే, అమ్మో ఇది తినేస్తుంది అనేటువంటిది ఒక నమ్మకం. సింహము ఏనుగుని చూసాంట్లే, నాకు మంచి లంచ్ దొరికింది అనేటువంటి ఒక నమ్మకం అన్నమాట. అందువల్లనే సింహము అడవికి రాజైంది. మీరు కూడా అంతే. మీరు నమ్మండి. ఎప్పుడైతే మీరు నమ్మినారో మీ బిలీఫ్ సిస్టంలో చేంజ్ వచ్చిందో, మీ యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది, మీ యాక్షన్లో చేంజ్ వస్తుంది. మీరు ఒకానొక రోజు రూల్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.